ప్రవేశిస్తారు. మీరు గత ఎన్నికల తర్వాత 5 ఏళ్ల నుంచి మీరు రాజకీయాల్లో లేరు, పార్టీ కార్యక్రమాల్లో కూడా లేరు. మళ్ళా ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ లో వస్తారు. ఎందుకు? కారణం ఏంటి? రాజకీయాల్లోకి ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడైతే ఏ రోజు బయటికి రాలేదమ్మా. కానీ నేను రావాల్సిన పరిస్థితులు ఎప్పుడు వచ్చాయంటే జగన్ బాబు జైలుకు పోయినప్పుడు, తను లేనప్పుడు నేను 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ రోజు బయటకు వచ్చాను. తర్వాత ఎన్నికలప్పుడు బయటకు వచ్చాను. ఈ రోజు ఇంకా జగన్ బాబు కోసం అని చెప్పి ఈ రోజు ప్రజలు, ఎందుకంటే ముఖ్యంగా ప్రజలు కూడా మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని, మా మీద పెట్టుకున్న ఏదైతే వాళ్ళు పెట్టుకుని ఉన్నారో, ఏదైతే అభిమానిస్తున్నారో వాళ్ళు, ఈరోజు వాళ్ళ కోసం కూడా నేను నా కొడుకు మీకు చేస్తాడని చెప్పి మాట చెప్పడం కోసం ఈరోజు బయటకు వచ్చాను. అంటే కొడుకు తరపున మీరు భరోసా ఇచ్చే ప్రయత్నం. ప్రజలంటే కూడా మా 40 సంవత్సరాలు వాళ్లకు మాకున్నటువంటి అనుబంధం. రాజశేఖర రెడ్డి గారిని ఒక నాయకునిగా నిలబెట్టారు. ఈరోజు జగన్ బాబుని కూడా ఒక నాయకునిగా తయారు చేసుకున్నారు. ఓదార్పు వచ్చేప్పుడు తను మామూలుగా వచ్చాడు, ఈరోజు ఒక నాయకునిగా నిలబెట్టుకున్నారు. ఈరోజు వాళ్ళ కోసం కూడా నేను ఈరోజు బయటకు రావాల్సి వచ్చింది. నా కొడుకు చేస్తాడని ఒక నమ్మకం, భరోసా కలిగిస్తా ఉన్నాడు ఆయన. నేను దానికి మళ్ళీ చేస్తాడు తప్పకుండా అని చెప్పేదాన్ని.